చైనా అధునాతన క్షిపణి గుట్టు భారత్ చేతిలో. భారత్లోని లక్ష్యాలపై దాడి చేయడానికి చైనా తయారీ PL-15 దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించామని పాకిస్తాన్ వాయుసేన అంగీకరించింది. గగనతలం నుండి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని యుద్ధంలో వాడడం ఇదే మొదటిసారి. PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హషియాపూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక అస్త్రం దాదాపుగా చెక్కా చెదరని విధంగా లభ్యమైంది. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని విడగొట్టి ఈ అస్త్రంలో వాడిన పరిజ్ఞానాల గుట్టును భారత్ ప్రత్యక్షంగా తెలుసుకోనుంది. ఈ నెల 7న ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగాక పాకిస్తాన్ తన J-10, JF-17, F-16 యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపింది. ఈ క్రమంలో సరిహద్దులో భారత జెట్లపైకి L-15 ఈ క్షిపణిను ప్రయోగించినట్లు కూడా తెలుస్తోంది. ఇది చైనా రూపొందించిన ఆయుధాల్లో అత్యంత అధునాతన బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి. వీటి సహాయంతో రాఫెల్, సుఖోయ్ 30 MKI వంటి భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు పాక్ చెప్పుకుంది. అందులో వాస్తవం లేదని ఆ తర్వాత వెల్లడైంది. PL-15 థండర్ బోల్ట్ 15 అనేది దీర్ఘశ్రేణి రాడర్ గ్రేడెడ్ అస్త్రం. దీన్ని చైనాలోని 607 ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేసింది. స్వీయ అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్న వేరియంట్కు 200 నుండి 300 కిలోమీటర్ల పరిధి ఉండవచ్చు. పాకిస్తాన్కు సరఫరా చేసిన విదేశీ వేరియంట్ అయిన PL-15Eకి గరిష్టంగా 145 కిలోమీటర్ల పరిధి ఉండవచ్చు. వేగం: ఇందులో ఘన ఇంధనంతో నడిచే డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్ ఉంది. ధ్వని కన్నా 5 రెట్లు అధిక వేగంతో అంటే మ్యాక్ 5తో దూసుకుపోతుంది. మార్గనిర్దేశనం: ఈ క్షిపణిలలో యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్కాండ్ అర్రే రాడర్ సీకర్ ఉంది. అందువల్ల ప్రత్యర్థి ప్రయోగించే ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాన్ని చాలా వరకు తట్టుకోగలవు. 2-వే డేటా సహాయంతో మార్గమధ్యంలోని సమాచారాన్ని తీసుకోగలదు. వార్ హెడ్: 20 నుండి 25 కిలోల హై ఎక్స్ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్ ఉంది. గగనతలంలో చురుగ్గా విన్యాసాలు చేసుకుంటూ వెళ్లే లక్ష్యాన్ని నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇది అమెరికాకు చెందిన AIM-120 అమ్రోమ్ భారత అస్త్రకు పోటీదారు. ఈ క్షిపణిని JF-17, బ్లాక్ 3, J-10C, J-20 వంటి యుద్ధ విమానాలు నుండి ప్రయోగించుకోవచ్చు. గగనతల ముందస్తు హెచ్చరిక, నియంత్రణల వ్యవస్థ, ట్యాంకర్ విమానాలు, యుద్ధ విమానాలు వంటి విలువైన లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వాడవచ్చు. భారత్కు వ్యూహాత్మక ప్రయోజనం: దాదాపు చెక్కా చెదరని స్థితిలో PL-15 క్షిపణి దొరకడం భారత్కు అయోచిత వరమని నిపుణులు చెబుతూ ఉన్నారు. దీని సీకర్, చోదక, డేటా లింక్, ఎలక్ట్రానిక్ కౌంటర్ మేజర్స్ వ్యవస్థలను విశ్లేషించవచ్చని పేర్కొన్నారు. తద్వారా భారత్ రక్షణ శాస్త్రవేత్తలు మరింత ఆధునికమైన స్వదేశీ BVR క్షిపణులను అభివృద్ధి చేయవచ్చు. వైమానిక దళ ఆస్తులను మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ మేజర్ సామర్థ్యాలను పెంచుకోవచ్చు. ఇలాంటి క్షిపణులను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగేలా S-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాలను కూడా నిర్దిష్టంగా మరింత సానబెట్టవచ్చు. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో ఈ వివరాలను భారత్ పంచుకోవచ్చు. తద్వారా ఆ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. చైనాకు చెందిన ఈ తరహా దీర్ఘశ్రేణి క్షిపణుల నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే AIM-260 జాయింట్ అడ్వాన్స్ టాక్టికల్ క్షిపణిని అభివృద్ధి చేస్తూ ఉంది. తాజాగా దొరికిన PL-15 భాగం అగ్రరాజ్యం పనిని సులువు చేయవచ్చు.